ఓం శ్రీ సాయిరామ్. తల్లి, తండ్రి, గురువు, దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి చరణారవిందములకు నమస్సుమాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శివశక్తి నుండి సాయి శక్తి, శ్రీమతి సవితా సతీష్ అన్నే గారి పుస్తక పఠనం తరువాయి భాగమండి. బాబా కళలో విభూతి ఇవ్వటం. 8 రోజుల తర్వాత నాకు ఒక కళ వచ్చింది. అమ్మ దగ్గర బాబా ఫోటో ఒకటి ఉన్నది. ఆ ఫోటోలో నుంచి బాబా బయటికి వచ్చి ఒక చిన్న విభూతి డబ్బా నా చేతికి ఇచ్చి, మీరంతా ఈ విభూతిని ధరించండి అని చెప్పారు. ఆ ఫోటో మా పుట్లింట్లో ఉన్న ఫోటో. ఇంతకుముందు చెప్పినట్టు నేను పెళ్ళి అయి వచ్చేటప్పుడు ఈ ఫోటోనే నాతో తెచ్చుకుందామన్న కోరికతో అమ్మని అడిగాను. చిన్నప్పటిలాగానే ఇప్పుడు కూడా నేను బాబా ఫోటో వైపు తెరిపారా చూస్తుంటాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, బాబా పుట్టినరోజు నాడు విభూతి అందలేదని బాధపడినందుకు ఆ చిన్న కోరిక కూడా నా కలలో కనిపించి ఇలా తీర్చారు. బాబా దర్శనం చేసుకోలేకపోయిన వాళ్ళు, కనీసం ఆయనని కలవలేకపోయిన వాళ్ళు కూడా ఎవరైనా ఆర్తితో ప్రార్థిస్తే ఆయన తప్పకుండా వాళ్ళ కలలోకి వచ్చి వారి పిలుపుకు బదులు పలుకుతారు. ఇది నా ఒక్కదాని అనుభవమే కాదు, ఇది కోట్లాది మంది భక్తుల అనుభవం. ఆ భక్తి ఆనందం ఎంత గొప్పగా ఉంటుంది, కేవలం భక్తులు మాత్రమే స్వయంగా అనుభవించి చెప్పగలుగుతారు. అవునా కదా? ఒకసారి కలలో మా నాన్నగారు నన్ను అంకుల్ కాకడేకి అప్పచెప్పిన విషయాన్ని ఇంతకుముందు అధ్యాయంలో వివరించాను. ఆ సమయం నిజంగానే వచ్చింది. డిసెంబర్ 19వ తేదీ మా నాన్నగారు హైదరాబాదు వచ్చారు. అప్పటికి మా ఇంట్లో వాళ్ళు అందరూ అంకుల్ పుస్తకం షిరిడీ నుంచి పుట్టపర్తి చదివేశారు. మా నాన్నగారు కాకాని కలుసుకోవాలని ఆశించారు. శివంకి వెళ్ళాలన్నా, అంకుల్ని కలవాలన్నా ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండే నేను ఆనందంతో పొంగిపోయాను. తీరా నేను వాళ్ళిద్దరిని ఒకరికొకరిని పరిచయం చేయబోతే వాళ్ళిద్దరూ చాలా పాత పరిచయస్తులే. వాళ్ళు తమ పాత రోజులు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కబుర్లలో మునిగిపోయారు. ఇంకా బయటికి వస్తూ ఉండగా, కాకా, నాన్నగారిని, మీ అమ్మాయిని నాకు దత్తత ఇవ్వకూడదా అన్నారు. కాకా అలా అడగగానే నాన్నగారు, నేను ఎప్పుడో చాలా కాలం క్రితమే మా అమ్మాయిని ఇచ్చేశాను అన్నారు. నాకు వచ్చిన కళను గుర్తు చేసుకుని అంకుల్ నేను నవ్వుకున్నాము. ఈ కళ విషయం నాకు, బాబాకి, అంకుల్కు మాత్రమే తెలుసు కనుక మా నాన్నగారు మేము ఎందుకు నవ్వుతున్నామో తెలియక ఆశ్చర్యపోయారు. మొత్తానికి ఇది బాగా గుర్తు చేసుకోవాల్సిన అనుభవం. మరొక కళ. కొన్ని రోజుల తర్వాత నాకు వచ్చిన ఒక కళలో బాబా భక్తుల మధ్య నిలబడి ఉన్నారు. చాలా పెద్ద సంఖ్యలో భక్తులు గుమిగూడి ఉన్నారు. బాబా పాదాలపైన జీరాడుతూ ఉండే కాషాయ రంగు అంగి కొద్దిగా చిరిగి ఉన్నట్లు నాకు కనిపించింది. నాకు ఈ విషయం అర్థం కాలేదు. నేను అంకుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కళ గురించి చెప్పాను. ఆయన కొద్దిగా ఆశ్చర్యపోతూ నా వైపు కొద్ది క్షణాలు అలాగే చూశారు. తర్వాత ఆయన నాతో, నీవు కళలో చూసినది నిజంగానే జరిగింది. కొద్ది రోజుల క్రితం ప్రశాంతి నిలయంలో బాబా దర్శనమిస్తున్నప్పుడు భక్తులు బాబా దగ్గరికి రావడం కోసం ముందుకు రావడంతో ఆ జనసమ్మర్దం వలన బాబా అంగి కొద్దిగా చిరిగింది అని అంకుల్ చెప్పారు. హృదయపూర్వకంగా, నిష్ఠగా, క్రమశిక్షణతో ఆధ్యాత్మిక సాధనను అభ్యాసం చేసేవారు ప్రత్యేకమైన ఆశీస్సులు పొందగలుగుతారు. బాబా వద్ద నుండి అంకుల్ కాకడే బహుశా ఇటువంటి వ్యక్తులలో ఒకరిగా లెక్కించదగినవారు. భగవాన్ బాబా యందు ఆయనకి కల దృఢ విశ్వాసం వలన తాను ఏది కోరుకుంటూ అది ఫలించే శక్తులు ఆయన పొందగలిగారు. ఒక సంక్రాంతి పండుగ రోజున నాకు కాకడే గారింటికి వెళ్ళాలని అనిపించింది. ఆ రోజు వారి మనవరాలి పుట్టినరోజు కదా. వాళ్ళకి నువ్వుల ఉండలు ఇచ్చి పాదుక దర్శనం కూడా చేసుకుని వద్దామని అనుకున్నాను. ఆయన మా షాపు నంబర్కి చాలాసార్లు ఫోన్ చేశారు. కానీ ఆ రోజు షాపు ఆలస్యంగా తెరవడం వలన నాకు కబురు అందలేదు. ఎందుకో తెలియదు, కానీ ఆ రోజు ఉదయం నుంచి కాకా దగ్గరికి వెళ్ళాలని చాలా అనిపిస్తున్నది. పండుగ రోజు కావటం వలన ఇంట్లో పని చాలా ఎక్కువగా ఉన్నది. కానీ ముఖ్యమైన పనులు త్వరగా ముగించుకొని కొన్ని పనుల గురించి పనివాళ్లకు సూచనలు అందించి గబగబా అంకుల్ ఇంటికి వెళ్ళాను. ఆయన నన్ను చూసి చాలా సంబరపడ్డారు. నిన్ను చూసి నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఉదయం నుంచి నీకు ఫోన్ చేస్తున్నాను, కానీ మీ నంబర్ దొరకడం లేదు. అంకుల్లోని ఆర్తే నన్ను ఆయన ఇంటికి వెళ్ళేలా, ఆయనను కలుసుకునేలా చేసింది.
నేను 4వసారి గురుచరిత్ర పారాయణ ముగించాను. ఇంకా 5వసారి పారాయణం చెయ్యను అనుకున్నాను. కానీ కలలో నాకు పూజకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కనిపించింది. గురుచరిత్ర పుస్తకం నా ముందు తెరిచిపెట్టబడి ఉన్నది. నేను పారాయణం చేయడానికి కూర్చున్నాను. నేను ఇంకా నిర్ణయం తీసుకోకముందే బాబా నన్ను పారాయణ ఆపవద్దని సందేశం అందించారు. నేను ఆయన ఆదేశాన్ని ఎలా కాదనగలను? కల అయినా కూడా నేను మళ్ళీ గురు పూర్ణిమ నాడు పారాయణ ప్రారంభించాను. వాలంటీర్గా వెళ్ళి ప్రశాంతి నిలయంలో సేవ చేయాలని నాకు బలమైన కోరిక. ప్రశాంతి నిలయంలో కుదరకపోయినా శివంలోనైనా సేవ చేసే అవకాశం కలగాలని చాలా అనిపిస్తూ ఉండేది. ఇంట్లో పని ఎక్కువ కావటం వలన నాకు ఎంత కోరిక ఉన్నప్పటికీ బాబా కొరకు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నాను. ఇంట్లోనే ఇలా ఉంటే ఇంకా సేవకి ఎక్కడ వెళ్ళగలను? కళల్లో బాబా సందేశాలు కూడా అందడం లేదు. ఏదైనా కళ సందేశం వచ్చినప్పటికీ మెలకు వచ్చేసరికి గుర్తు ఉండటం లేదు. ఎంత బాధగా ఉన్నప్పటికీ ఇంట్లో ఉన్న పని ఒత్తిడి వలన పైకి నా బాధ వ్యక్తం చేసుకోవడానికి అవకాశం ఉండటం లేదు. కరుణామయుడైన బాబా ఒక రోజున కలలో నా కోరిక తీర్చారు. కలలో నేను ఒక చురుకైన స్వచ్ఛంద సేవకురాలుగా కనిపించాను. మందిరంలో బాబా పాదుకలను ఉంచిన దగ్గరంతా పువ్వులతో అలంకారం చేశాను. బాబా వారి ఫోటోను పుష్పములతో అలంకరించాను. ఆ విధంగా శివం మందిరంలో ఏదైనా సేవ చేసుకునే కోరికను బాబా తీర్చారు. నేను శివంకు వెళ్ళి చాలా రోజులైంది. శివంకు వెళ్ళాలని అనుకున్నప్పుడల్లా ఏదో అనుకోని పని ఆటంకం రావడం జరుగుతూ ఉన్నది. 1994 ఏప్రిల్ 29వ తేదీ ఆదివారం నాడు నేను మా దుకాణానికి వెళ్ళవలసి వచ్చింది. సాయంత్రం సమయం 5 గంటలు కావస్తూ ఉండగా నాకు శివం వైపు దృష్టి మళ్ళింది. మా వారికి ఆ రోజు పని చాలా ఎక్కువగా ఉన్నది. ఇవాళే తప్పనిసరిగా వెళ్ళాలా? భజన ఎన్నింటికి మొదలవుతుంది? ఎన్నింటికి భజన ముగుస్తుంది అని అడిగారు మా వారు. సాయంత్రం 6 గంటల నుండి 6:30 దాకా ఉంటుందని చెప్పాను. అయితే దర్శనం చేసుకుని వచ్చేద్దాం అన్నారు ఆయన. ఈరోజు దర్శనం మాత్రమే నాకు ప్రాప్తి అని బాబా సంకల్పించారు కాబోలునని మనసును సమాధానపరుచుకున్నాను. ఆయన అసలు సంకల్పం ఏమిటో మనకు తెలియదు కదా. మన ద్వారా ఆయన తలుచుకున్నది బాబా సాధిస్తారు. శివం దగ్గర కారు పార్కు చేస్తున్నప్పుడు ఓంకారం వినపడింది. మందిరం ప్రాంగణంలోకి ఖాళీ స్థలంలో మేము వెళ్ళి కూర్చున్నాము. రోజు సాయంకాలం భజన 6 గంటలకు ప్రారంభం. కానీ ఆ రోజు ఎందుకో ముందుగా మొదలుపెట్టారు. భజన మధ్యలో లేచి వెళ్ళిపోవడం సాంప్రదాయం కాదు. హారతి అయ్యే వరకు ఉండాలని నాకు కోరికగా ఉన్నది. కనుక భజన పూర్తి అయ్యే వరకు మధ్యలో మా వారిని లేవకుండా చెయ్యమని భగవాన్ బాబాను ప్రార్థించాను. హారతి తర్వాత ఇంకా ఉపన్యాసం ఏదైనా ఉన్నా, ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమం ఉన్నా నేను ఉండదలుచుకోలేదు. మా వారి షాపులో కొంత పని ఏదో మధ్యలో వదిలిపెట్టి రావటం వలన ఆయన త్వరగా ఇంటికి వెళ్ళాలన్న ఆతృతతో ఉన్నారు. భగవాన్ తమ సంకల్పంతో మమ్మల్ని పిలిపించుకున్నారు కనుక ఈ సమస్య కూడా ఆయనే పరిష్కారం చేస్తారనే ధైర్యంతో ఉన్నాను. భజన పూర్తి అయ్యి హారతి అయిన తర్వాతనే మేము అక్కడి నుండి లేచి షాపుకి వెళ్ళాము. 1994 మార్చి 10వ తేదీ మహాశివరాత్రి పర్వదినం అయింది. ఆ రోజు గురువారం. గత మాసం నుంచి పుట్టపర్తి వెళ్ళాలని చాలా కోరికగా ఉన్నది. 2 సంవత్సరాల క్రితం మేము శివరాత్రి రోజునే పర్తి నుంచి వెనుకకు వచ్చాము. ఈసారి కాకా ఇంటికి వెళ్ళి బాబా వారి పాదుకలను దర్శించుకున్నాము. విభూతి ప్రసాదం కూడా తీసుకున్నాము. అయినప్పటికీ బాబా వారి దర్శనము చేసుకోలేకపోయానని దిగులుగానే ఉన్నది. ఇంతకు ముందు చెప్పినట్లుగా కాకాకి విల్ పవర్ చాలా ఎక్కువ. ఆయన ఎప్పుడు నన్ను చూడాలని అనుకున్నా ఆ రోజు ఖచ్చితంగా, అది కూడా హఠాత్తుగా నేను వారింటికి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఒక రోజున నాకు కాకాని బాగా చూడాలని అనిపించి వారింటికి వెళ్ళాను. ఆయన ఎక్కడికో బయటికి వెళ్ళబోతున్నారు. మీరు ఎక్కడికైనా వెళ్ళాలని అనుకుంటున్నారా అని అడిగాను. నిజానికి నేను నీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఉదయం నుంచి నీతో మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉన్నాను. ఈరోజు సవిత తప్పకుండా వస్తుందని మీ ఆంటీతో కూడా చెప్పాను అన్నారు. మేము ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండగా ఆంటీ లోపలికి వచ్చారు. అంకుల్ రమ్మని ఫోన్ చేశారా అని ఆంటీ నన్ను అడిగారు. లేదు, నాకే రావాలనిపించింది, వచ్చాను అని అన్నాను. ఆయన విల్ పవర్ అంత శక్తివంతమైనది. అది చూస్తే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించేది. అది వారంతా వారిపై బాబా వారికి కలిగిన అనుగ్రహం. కాక నేను గంటల కొద్దీ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఎంత సమయం గడిచిందో తెలిసేది కాదు. ఈరోజు వేరే ఎవరో భక్తులు రావటం వల్ల నేను ఎక్కువసేపు అంకుల్ దగ్గర ఉండటం సాధ్యం కాలేదు.
వారితో పాటు నేను కూడా పాదుకలు దర్శించుకున్నాను. తర్వాత పైకి వెళ్ళి మందిరంలో బాబా వారి ఫోటోను దర్శించుకున్నాను. నా చేతిలో కొన్ని విభూతి పొట్లాలు పెట్టి అక్కడ ఉన్న భక్తులందరికీ ప్రసాదంగా పంచమని అంకుల్ చెప్పారు. అటువంటి రోజుల్లో కాకా నన్ను ఎప్పుడూ విభూతి పొట్లాలు పంచమని చెప్పేవారు. నేను ఆశ్చర్యంగా ఆయన వైపే చూస్తే కళ్ళతోనే ఆదేశించేవారు. అందరికీ త్వరగా విభూతి పొట్లాలు పంచమని పాదుకలు దర్శించుకోవడానికి చాలామంది భక్తులు వస్తూ ఉండేవాళ్ళు. నేను ఆ సమయంలో అక్కడ ఉండటం జరిగితే నన్నే ఎప్పుడు విభూది పొట్లాలు పంచమని చెప్పేవారు. కనీసం ఒక్కసారైనా శివంలో బాబావారి పటానికి హారతి ఇవ్వాలని నాకు చాలా కోరికగా ఉండేది. భగవాన్ కూడా నా చేత హారతి ఇప్పించుకోవాలని అనుకోవాలి కదా. మన మనసులో హృదయంలో ఉన్నది సర్వం బాబాకు తెలుసు. ఆయన మన యందు దయ చూపిస్తారు. ఆయన కరుణా సముద్రులు. బాబా ఎప్పుడైనా నాకు ఒక అవకాశం ఇస్తారా అని అనుకునేదాన్ని. అదే సమయంలో నేను కాకా అంత గొప్ప భక్తురాలని కాదు కదా అని కూడా అనుకునేదాన్ని. కాకా భక్తికి నా భక్తికి మధ్య చాలా వ్యత్యాసం ఉన్నది. కాకాకి శివంలో హారతి ఇచ్చే అవకాశం వస్తున్నది, కానీ నాకు అంతటి అర్హత లేదు అని అనుకునేదాన్ని. ఈ విధమైన ఆలోచనలతో హారతి ఇవ్వాలన్న కోరికను పక్కన పెట్టాను. ఒక రోజున కలలో ఆశ్చర్యకరంగా బాబా నా కోరికను నెరవేర్చారు. 1994 మార్చి 25వ తేదీన కలలో నా కోరిక తీరింది. ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు అని చెప్పాలి. కలలో నేను అంకుల్తో శివం మందిరానికి వెళ్ళాను. ఏవో భక్తి కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి. భజన కార్యక్రమం తర్వాత కాకాని పైకి రమ్మని పిలిచారు హారతి ఇవ్వడానికి. కాకా చాలా నెమ్మదిగా బాబావారి పెద్ద చిత్రపటం వద్దకు నడిచి వెళ్ళారు. పటం దగ్గరికి చేరుకునేసరికి కాకా ఆరోగ్యం బాగా క్షీణించింది. నేను పరుగున వెళ్ళి ఆయన చేతిని పట్టుకున్నాను. మిగతా భక్తులు కూడా ఆయనకు సహాయం చేయడానికి వచ్చారు. అప్పుడు కాకా నా వైపు తన చేతి వేళ్లతో సూచిస్తూ, సవిత చేత హారతి ఇప్పించండి, ఆమె నా కూతురు వంటిది, ఆమెని నా కుమార్తెగానే భావించండి అన్నారు. కర్పూర హారతిని చేతితో తీసుకొని బాబావారికి హారతి ఇచ్చాను. కాకా మార్గదర్శకత్వంలో నేను సాయి సాహిత్యాన్ని చదవడం ప్రారంభించాను. సాయి పుస్తకాలలో శ్రీ ఎన్ కస్తూరి గారు వ్రాసిన ఈశ్వరమ్మ పుస్తకం నాకు చాలా నచ్చింది. మాతృమూర్తి ఈశ్వరమ్మ బాబావారిని గర్భంలో ధరించిన దగ్గర నుంచి ఆమె జీవితాన్ని ఎంతో అందంగా వివరించారు కస్తూరి గారు. ఈ పుస్తకంలో బాబావారు జన్మించడానికి ముందు గర్భంలో ఉండగానే జరిగిన అద్భుత సంఘటనలను ఎంతో చక్కగా వర్ణించారు. దైవం అవతరించడానికి ముందు జరిగిన అద్భుతాలు భక్తుల మనసులను భగవంతుని వైపుకు ఆకర్షిస్తాయి. అవతారమూర్తికి తల్లిగా ఈశ్వరమ్మని స్వయంగా భగవాన్ ఎన్నుకోవడం ఆవిడ ఎంత అదృష్టవంతురాలో తెలియజేస్తుంది. బాబాకు జన్మనివ్వడం వలన ఆమెకి ఈ యుగంలోని మానవజాతి అంతా రుణపడి ఉండాలి. ఈ ప్రపంచంలో ఆమె త్యాగమునకు మించినది ఏదీ లేదు. ఓం శ్రీ సాయిరామ్. తర్వాయి భాగం వచ్చేవారు విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు, సమస్త లోకాః సుఖినో భవంతు, సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.